సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజి సేవ పే యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను పాస్పోర్ట్ సర్వీసెస్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అన్నది చూపించబోతున్నాను. సో ముందుగా మనం పాస్పోర్ట్ సర్వీసెస్ని యాక్సెస్ చేయడానికి మన వెబ్సైట్కి వచ్చేసి digisevapay.co.in ఇక్కడికి వచ్చిన దాని తర్వాత కొంచెం కిందకి వెళ్ళండి, మీకు పాస్పోర్ట్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, దీని మీద ప్రొసీడ్ చేయండి. ప్రొసీడ్ చేసిన దాని తర్వాత ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దాంట్లో ఇక్కడ కొంచెం గైడ్లైన్స్ ఇచ్చారు, వీటిని చదువుకోండి. కేవలం ఈ ఒఫీషియల్ పోర్టల్ నుంచి మాత్రమే మీరు చేయాలి. ఇతర ఇలాంటి వెబ్సైట్స్ ఎక్కడికైనా మీరు రీడైరెక్ట్ చేయబడితే 1-2 సార్లు చూసుకున్న దాని తర్వాత అప్లై చేయండి. ఓకే, సో ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్. ఓకే, అపాయింట్మెంట్స్ ఉన్నాయా లేదా అని ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ మనకి యూజ్ అవుతుంది. ఏ పాస్పోర్ట్ ఆఫీస్ మీ దగ్గరలో ఎక్కడ ఏ పాస్పోర్ట్ ఆఫీస్ ఉందో చూసుకోండి. చూసుకున్న దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ చేశారు అంటే వీళ్ళ దగ్గర అపాయింట్మెంట్ అవైలబిలిటీస్ ఉన్నాయా లేదా అన్నది మొత్తం చూపిస్తుంది. ఏ డేట్స్కి ఎక్కడ అవైలబిలిటీ ఉన్నదని చూపిస్తుంది. సో తత్కాలు, నెక్స్ట్ నార్మల్ అప్లికేషన్స్ అన్నిటికీ ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం అంతా చేయవలసింది ఏంటంటే ఒకసారి హోమ్ పేజ్కి వచ్చేద్దాం. ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఓకే, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్లో ఇక్కడ చూడండి, మనకి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. రిజిస్టర్డ్ అప్లై ఎట్ సిపివిసి ఢిల్లీ. సో ఇది నార్మల్గా అయితే డిప్లొమేట్ పాస్పోర్ట్కి. ఓకే, సో ఒఫీషియల్ పాస్పోర్ట్స్ అంటారు వాటిని. సో వాటికి మనం ఎటువంటి అప్లికేషన్ అన్నది మనం చెయ్యం కాబట్టి రెగ్యులర్గా చేస్తాం కాబట్టి పాస్పోర్ట్ ఆఫీస్. ఓకే, సో ఇక్కడ ఏ పాస్పోర్ట్ ఆఫీస్కి అప్లై చేస్తున్నారు అది గివెన్ నేమ్. సో గివెన్ నేమ్ అంటే మీ పేరు, సర్నేమ్ అంటే ఇంటి పేరు, మీకు అది తెలిసే ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఓకే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఓకే, ఈమెయిల్ ఐడి ఇస్తాం. సో ఈమెయిల్ ఐడి మీ లాగిన్ ఐడి కావాలా అంటారు. సో ఎస్ అని పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. పాస్పోర్ట్ పాలసీ కూడా క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్ అండ్ నెంబర్స్ పెట్టుకొని మీరు టైప్ చేస్తారు. ఓకే, హింట్ క్వశ్చన్, మీ ఫేవరెట్ కలర్ ఏంటి, ఆన్సర్ టైప్ చేసుకుంటారు. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేస్తారు. క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ చేస్తారు. ఓకే, ఈ పోర్టల్లో మనం లాగిన్ అవ్వడానికి మనకి యాక్టివేషన్ లింక్ ఒకటి వస్తుంది. ఆ యాక్టివేషన్ లింక్తోనే మనం ఫస్ట్ మన ఐడి యాక్టివేట్ అవుతుంది, పాస్పోర్ట్ ఐడి. దాని తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ అన్నది ఓపెన్ అవుతుంది. సో ముందుగా మన ఈమెయిల్ ఐడి ఒకసారి ఓపెన్ చేసుకుందాం. ఒక్కొక్కసారి రావడానికి లేట్ అవుతుంది. సో అది 24 అవర్స్ లోపు వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఆ లింక్ వచ్చేసింది నాకు. సో ఇక్కడ దీని మీద క్లిక్ టు లాగిన్. ఓకే, ఇది ఇచ్చిన దాని తర్వాత సబ్మిట్. ఓకే, అకౌంట్ యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు క్లిక్ హియర్ టు లాగిన్. నౌ కంటిన్యూ. ఓ సారీ, ఇది వేరు. సో ఆ లాగిన్ ఐడిని మళ్ళీ మనం ఎంటర్ చేసి కంటిన్యూ చేస్తాం. పాస్వర్డ్ ఏమి ఇచ్చామో ఇందాక సేమ్ అదే టైప్ చేస్తాం. ఎంటర్ చేసి లాగిన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్. ఓకే, రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇవన్నీ కూడా మనకి ఇంతకు ముందు ఉండేవి, కానీ ఇప్పుడంతా కూడా ఆధార్ బేస్ మీద చేసుకుంటున్నారు కాబట్టి వీటి గురించి మనకి పెద్ద అవసరం లేదు. ఓకే, ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా అథారిటీ వచ్చి మనకి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి అంటే అప్పుడు ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదంతా సెపరేట్ ప్రాసెస్లో అండి. సో అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ మనకి వెరీ బేసిక్, ఇది ఒక్కటే సరిపోతుంది, ఇంకేది మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో
ఆర్డినరీ పాస్పోర్ట్. ఓకే, ఆర్డినరీ పాస్పోర్ట్కి మనం అప్లై చేసుకుంటున్నాం. ఓకే, click here to fill the application form. Okay, now next the state AP, the district. Okay, next fresh passport renewal అయితే రీఇష్యూ అని పెట్టండి. వెరీ బేసిక్ థింగ్స్, పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. నార్మల్ పెట్టుకుంటే 1500 దాకా అప్లికేషన్ అవుతుంది, తత్కాల్ పెట్టుకుంటే 3500 దాకా అవుతుంది. ఓకే, సో నార్మల్ 36 పేజెస్ ఈజ్ ఎనఫ్. ఓకే, 60 కావాలంటే 60 పేజెస్ పెట్టుకోవడమే మనం. నెక్స్ట్ గివెన్ నేమ్. సో మేలా ఫిమేలా ట్రాన్స్జెండర్ సెలెక్ట్ చేసుకుంటారు. మీకు ఏమైనా ఇతర పేర్లు ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ అని పెడతారు, లేదంటే లే అని పెడతారు. మీరు ఎప్పుడైనా పేరు మార్చుకున్నారా? ఎస్ ఆర్ నో. ఓకే, మ్యారీడ్ ఉమెన్కి అయితే ఇది కొంచెం వర్తిస్తుంది, ఎందుకంటే వాళ్ళ పేరు చేంజ్ అవుతుంది కాబట్టి, సర్నేమ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎస్ అని పెట్టుకోవాలి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేస్తారు. ఓకే, మీరు ఇండియాకి అవుట్ సైడ్ పుట్టుంటే ఎస్ అని పెడతారు. మీరు ఎక్కడ పుట్టారు అన్నది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, దీని తర్వాత స్టేట్ని మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకుంటారు అండ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఇది దీనికి సంబంధించిందండి, బర్త్ ప్లే, విలేజ్, టౌన్, సిటీకి సంబంధించింది ఈ మూడు కూడా. ఓకే, నెక్స్ట్ మ్యారిషియల్ స్టేటస్ అన్నది మీరు మ్యారీడా లేకపోతే ఏదని పెట్టుకుంటారు. ఓకే, సింగిల్. సిటిజన్షిప్ ఇండియాకి మీకు ఎలా వచ్చింది, బర్త్గా వచ్చిందా లేదా డిసెంట్గా వచ్చిందా, రిజిస్టర్డ్ అండ్ న్యూట్రలైజేషన్ వల్ల వచ్చిందా అన్నది సెలెక్ట్ చేసుకుంటారు. బేసిక్గా అందరికీ బై బర్తే వస్తుంది. పూర్వం ఉండే వాళ్ళకి ఏంటంటే బై రిజిస్ట్రేషన్ వస్తుంది, సో అదంతా అవసరం లేదు. పాన్ ఇఫ్ అవైలబుల్, పాన్ కార్డ్ ఉంటే వేస్తారు. ఇది మ్యాండేటరీ కాదు, ఇక్కడ రెడ్ మార్క్ ఉన్నవి మాత్రం మ్యాండేటరీ. ఎంప్లాయ్మెంట్ టైప్, మీరు ఏం చేస్తున్నారు, హోమ్ మేకరా, గవర్నమెంట్ బాడీయా, నాట్ ఎంప్లాయిడా, స్టూడెంటా, సెల్ఫ్ ఎంప్లాయిడా, ఏదన్నది సెలెక్ట్ చేసుకుంటారు. సో మైనర్కి అప్లై చేస్తున్నప్పుడు అయితే మీరు ఇక్కడ, సారీ ఇది మైనర్ గురించి కాదు, గవర్నమెంట్ సర్వెంటా అని. సో నో, మీ పేరెంట్స్లో ఎవరైనా గవర్నమెంట్లో ఉన్నారా అని చెప్పేసి, గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి నో. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంతవరకు ఉంది. ఓకే, ఓకే, ఇది అయిపోయిన దాని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేస్తాం. నాన్ ఈసీఆర్ కేటగిరీ అంటే మినిమం 10th పాస్ అయిన వాళ్ళందరూ కూడా నాన్ ఈసీఆర్ కేటగిరీ కింద వస్తారు. ఈసీఆర్ అంటే ఎమిగ్రేషన్ క్లియరెన్స్ అనే వస్తుంది. ఇదేంటంటే ఎవరైనా 10th క్లాస్ కన్నా తక్కువ ఉంటే ఏంటంటే వాళ్ళకి సెపరేట్గా కొంచెం వెరిఫికేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే. సో అలాంటి వాళ్ళకి అది మినిమం 10th ఉంటే మీరు నాన్ ఈసీఆర్ ఎస్ అని పెడతారు, లేదంటే నో అని పెడతారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మోల్స్ అంటే పుట్టుమచ్చలు ఎక్కడున్నాయి. ఓకే, ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ ఇచ్చేయండి, ఖచ్చితంగా ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, ఆధార్ని వ్యాలిడేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఐ అగ్రీ అని టిక్ పెట్టేసి సేవ్ మై డీటెయిల్స్ కొట్టండి. సేవ్ మై డీటెయిల్స్ చేసిన దాని తర్వాత నెక్స్ట్ టైప్ చేయాలి. సో అక్కడ దాని తర్వాత నెక్స్ట్ చేసుకున్నామా, ఇక్కడ ఫాదర్ నేమ్ ఇవ్వాలి. ఫాదర్ నేమ్ కూడా ఇచ్చి దాని తర్వాత సర్నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ మదర్ నేమ్ ఇవ్వాలి. మదర్ సర్నేమ్ కూడా ఇవ్వాలి. లీగల్ గార్డియన్ ఎవరైనా ఉంటే ఇవ్వాలి, అంటే చిన్నపిల్లలు మైనర్ కానీ ఆర్ఫన్స్ కానీ ఉంటే అలాంటప్పుడు లీగల్ గార్డియన్స్ ఇవ్వాలి, లేదనుకుంటే ఫాదర్ మదర్ నేమ్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీ అడ్రస్ ఇవ్వాలి. ఫుల్గా ఇవ్వాలి. ఓకే, ఇచ్చిన దాని తర్వాత ఏ విలేజ్లో ఉంటున్నారు, దాని తర్వాత స్టేటు, డిస్ట్రిక్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటారు. పోలీస్ స్టేషన్ మీ దగ్గరలో ఏది ఉందన్నది సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ పిన్ కోడ్ ఇస్తారు. ఓకే, మొబైల్ నెంబర్ ఇస్తారు. నెక్స్ట్ ఈమెయిల్ ఇస్తారు. ఈమెయిల్ ఇచ్చిన దాని తర్వాత పర్మనెంట్ అడ్రస్ అంటే ఎస్ అని పెడతారు, లేదంటే నో అని పెడతారు.
ఎస్ అని పెట్టి పైన ఇచ్చిన అడ్రస్సే పర్మనెంట్ అడ్రస్ అయితే ఎస్ అని పెడతారు. దాని తర్వాత నెక్స్ట్. ఓకే, ఎస్ఎంఎస్ అప్డేట్స్ వస్తాయంటారు, ఓకే చేయాలి. దీన్ని కూడా ఓకే చేయాలి. ఓకే, ఈమెయిల్ ఐడి తప్పు చేశాను. ఓకే, సేవ్ మై డీటెయిల్స్. ఓకే ఓకే అండ్ నెక్స్ట్. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చేసుకోవాలి. ఇది ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్లో ఎవరు, ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఎవరిది ఇస్తారు. మన ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎవరిని కాంటాక్ట్ చేయొచ్చు. ఫాదర్ పేరు ఇవ్వచ్చు, లేదా మదర్ పేరు ఇవ్వచ్చు, లేదా మన రిలేటివ్స్ ఎవరైనా ఇవ్వచ్చు, మన బంధువులు ఎవరిదైనా ఇచ్చుకోవచ్చు. సో వాళ్ళ పేరు ఏంటన్నది ఇస్తారు. వాళ్ళ పేరు ఇచ్చిన దాని తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ ఇస్తారు. వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చిన దాని తర్వాత వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా ఇస్తారు. వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చిన దాని తర్వాత నెక్స్ట్ చేస్తారు. సారీ, నెక్స్ట్ ఐడెంటిటీ సర్టిఫికేట్ ఏమైనా ఉందా? నో, దీనికి అవసరం లేదు. సో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇది కూడా నో. ఓకే, ఇంతకుముందు పాస్పోర్ట్ ఎప్పుడైనా ఇష్యూ అయిందా? అది కూడా నో, ఫ్రెష్ అప్లికేషన్ కాబట్టి. సో నెక్స్ట్, ఇవన్నీ కూడా పోలీస్ కేసెస్ ఏమైనా ఉన్నాయా, కోర్టుకి వెళ్ళారా, లేదంటే ఎప్పుడైనా పాస్పోర్టు అంటే ఇవ్వడన్నారా, లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఒకసారి క్లియర్గా చదువుకొని మనం పెట్టాలి. అన్నీ కూడా నో 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 నో, బేసిక్గా అన్నీ నో వస్తాయి. లేదా ఎస్ పెట్టారంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఎటువంటి కేసెస్లో ఉన్నా ఏమున్నా సరే వాటి గురించి డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయాలి మళ్ళీ. సో దీని తర్వాత ఇదిగోండి మన పాస్పోర్టు ఈ యొక్క రిఫరెన్స్ ఇలాగ వస్తుంది. ఓకే, సర్ నేము ఇది, ఇండియన్ ఇది 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 ఇలా వస్తుంది. ఓకే, ప్రజెంట్ ఉన్న అడ్రస్ ఇలా టైప్ అవుతుంది. ఇదంతా ఓకే అనుకుంటే నెక్స్ట్. ఓకే, ప్రూఫ్ ఆఫ్ బర్త్ ఏముంది మీ దగ్గర? సో ఇక్కడ ప్రూఫ్ ఆఫ్కి ఆధార్ ఇవ్వలేదు. ప్రూఫ్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మనం బేసిక్గా పెట్టుకున్నాం కాబట్టి పాన్ కార్డ్ ఉంటుంది కదా అందరికీ, పాన్ కార్డ్ పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ పెట్టుకోండి రెసిడెన్షియల్ ప్రూఫ్కి. ఇక్కడ అగ్రీ పెట్టేసి ఏ ప్లేస్ నుంచి అప్లై చేస్తున్నారో దాన్ని టైప్ చేయండి. ఇక్కడ కూడా యాక్చువల్గా ఆధార్ ఆప్షన్ ఉండేది, బట్ ఈ మధ్యకాలంలో ఏమైనా రిమూవ్ చేసి ఉంటారు నాకు తెలిసి. సో బేసిక్గా అయితే ఇంకా మనం ఏం చేయలేం, పాన్ కార్డే పెట్టాలి. లేదంటే ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి పెట్టుకోవచ్చు, టీసీ ఉంటే టీసీ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నౌ ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ చేసుకుందాం. సేవ్ మై డీటెయిల్స్ చేయాలి. ఇక్కడ డీటెయిల్స్ సేవ్ చేసుకున్న దాని తర్వాత ఇప్పుడు ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్, దీన్ని ఏం చేస్తారంటే ప్రింట్ చేసి మనం సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. దీన్ని పోర్ట్రేట్ మోడ్లో సేవ్ సేవ్. ఓకే, నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు సబ్మిట్ ఫామ్ చేయాలి. సబ్మిట్ ఫామ్ చేసిన దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని ఉంటుంది. మీరు పేమెంట్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, దేని నుంచి మీరు పేమెంట్ చేస్తారన్నది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఏ డేట్ని కావాలి, ఎక్కడ కావాలి, ఇదిగోండి మీ ఆఫీసుల దగ్గరలో ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం చూపిస్తుంది. సో నాకు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ బట్టి నాకు ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఈ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ కొడతాను. సో వన్స్ పేమెంట్ అయితే దాన్ని రీఫండ్ అవ్వదని ఉంది. సో ఇక్కడ చూడండి నార్మల్ అప్లికేషన్కి 1500 రూపీస్ అవుతుంది. సో అపాయింట్మెంట్ డేట్ ఏ రోజుకి కావాలన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. రేపటికి 11th అయితే బ్లాక్ అయ్యింది, 12th, 16th, 17th, 18th, 19th నాకు ఏ రోజు అవైలబిలిటీ ఉందో ఆ రోజు చూసుకొని బుక్ అండ్ పే అపాయింట్మెంట్. ఓకే, ఐ అండర్స్టాండ్. మీ యొక్క యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకున్న దాని తర్వాత పేమెంట్ అయిపోయిన దాని తర్వాత సక్సెస్ వచ్చిన దాని తర్వాత మీరు చేయవలసిందల్లా ఏముంది అంటే బ్యాక్ వచ్చి ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి వన్స్ సబ్మిట్ అయిపోయింది అనుకోండి. ఓకే, సబ్మిట్ అయిపోయిన దాని తర్వాత మనం ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి ఇది టిక్ పెట్టేసి ఇక్కడ రిసిప్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అపాయింట్మెంట్ షెడ్యూల్ అయిపోయిన దాని తర్వాత దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని వస్తాయి. దీంట్లో ఏంటంటే అడ్రస్ ప్రూఫ్ మనం అప్లోడ్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్ ఏముంది, ఆధార్ కార్డు ఉంది. సో ఆ ఆధార్ కార్డు మనం అప్లోడ్ చేస్తాం. అదేవిధంగా
నెక్స్ట్ వచ్చేసి మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తాం. సేమ్ అదేవిధంగా అనదర్ ప్రూఫ్ అదర్స్ అని పెట్టేసి దానికి కూడా నాన్ ఈసీఆర్ ప్రూఫ్. ఓకే, దీంట్లో 10th క్లాస్ మార్క్ లిస్ట్ వస్తుంది, 10th క్లాస్ మార్క్ లిస్ట్ అప్లోడ్ చేయాలి. వన్ ఆఫ్ ది స్టాండర్డ్ 16 డాక్యుమెంట్స్, టోటల్ 4 డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, నాన్ ఈసీఆర్ ప్రూఫ్, వన్ ఆఫ్ ది స్టాండర్డ్ అంటే ఆధార్ కార్డే వస్తుంది ఇక్కడ కూడా. ఇవన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో అండ్ ఆ రోజు ఆ అప్లికేషన్ ఫాము రిసిప్ట్ పట్టుకొని మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినట్టయితే వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసుకొని కంప్లీట్ చేసిన దాని తర్వాత మీకు పోలీస్ వెరిఫికేషన్ అన్నీ జరిగి పాస్పోర్ట్ అన్నది మీ చేతికి రావడానికి దాదాపుగా 4 రోజుల దగ్గర పడుతుంది. ఓకే, నార్మల్ ప్రాసెస్లో. తత్కాల్ అనుకోండి ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది, కాకపోతే దానికి తగినట్టు అమౌంట్ 3500 దాకా అవుతుంది. ఓకే, సో ఈ విధంగా పాస్పోర్ట్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు.